అనారోగ్యంతో బాధపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన అనక్రికల్ నియోజకవర్గ పరిధిలోని కట్టంగూరు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 23,84,000 రూపాయల చెక్కులను సోమవారం రోజు నక్రికల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు లబ్ధిదారులకు అందజేశారు. నక్రికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో కట్టంగూరు మండల మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, వివిధ గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవి ఒక 40 చిన్నదాన్ని కొత్తగా మళ్ళీ మేము పెట్టి కలిపి ఒక 61 చెక్కుల్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం చెప్తారు, పేదవాళ్ళకి సంబంధించి పార్టీ నిధులు, రాజకీయాల నిధులు, వారికి సంబంధించినటువంటి ఏ పని అయినా, ఏ అంశమైనా రాజకీయాలకు పార్టీలకు ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 8 నెలలు అవుతున్నటువంటి సందర్భంలో రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎవరైనా పేదవాళ్ళు అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేసేటందుకు కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం. ఇవన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన కోసం చేస్తున్నటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంలో నాకు తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్లకు ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేయాలి, వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి, మన పిల్లల చదువులకు సంబంధించి ప్రైవేటు కాలేజీలలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టలేకపోతున్నాం. ఆ ఫీజుల భారాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. పేదవాళ్ళు